మరియు స్టేజ్ ముందున్న గ్రామస్తులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగానే అందరూ చెప్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, జగజీవన్ రావు గారు కానీ, మనం ఈరోజు వారు ఎందుకు ఇంతగానో గుర్తు చేసుకుంటున్నాం? నిజంగానే ప్రజలలో సమానత్వం ఉండాలి. ఎక్కడైతే సమానత్వం లేకపోతే అక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఈ చిన్న సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. వికారాబాద్లో వేణు సార్ అని ఉంటాడు, మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో చుట్టూ ఫొటోస్ ఉన్నాయి. దాదాపు ఒక 30 మంది మహనీయుల ఫొటోస్ ఉన్నాయి. అంతమంది మహనీయుల మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉంది. నేను అడిగిన, సార్ మరి ఇంతమందిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మధ్యలో ఎందుకు పెట్టినాం అంటే, ఆయన లేకపోతే ఇంతమందిని పెట్టుకొని మనం ఈ సమాజంలో ఈరోజు బతికేటోళ్ళం కాదని చెప్పాను. అయితే నిజంగా ఇప్పటికి కూడా సమాజంలో ఈ మహనీయులని రాజకీయంగా వాడుకోకుండా మనందరము ప్రతి ఒక్కరము సమానమే, అందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందన్న విషయం రాజ్యాంగంలో పొందుపరిచింది. రాజ్యాంగంలో నిజంగానే ఓన్లీ కొన్ని సామాజిక వర్గాలకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయం చేసిరా లేదు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో లేదు. రెడ్డిలలో కానీ, కోమటిలో కానీ, బాపన్లో కానీ ఎవరిలో అయినా సరే వికలాంగులు ఉంటే వారికి కూడా రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఎక్కడైతే మనిషి ఆ సమాజంలో సమానత్వత కోల్పోతున్నాడో వారికి చేయూతనిచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థికంగా సమానత్వం అయినాడే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి. అయితే లాస్ట్ ఇయర్ అంబేద్కర్ గారి జయంతి రోజు కొండ విశ్వేశ్వర సార్ ఒక మాట చెప్పిన, ఆయన చిన్నతనంలో వాళ్ళ తాతగారిని అడిగితే, అయితే చివరస్తకుంది ఇట్లా చేయి చూపించి ఆ దిక్కు చూపిస్తున్న ఆయన ఎవరు అంటే వాళ్ళ తాతగారు చెప్పినట్ట, ఆయన చేయి చూపించి ఒక దిక్కు చూపించలేడు, ఈ దేశానికి ఒక దిక్కు చూపించిన మహనీయుడు ఆయన. అంటే అట్లాంటి మహనీయుడిని మనందరం నిజంగానే ఒక కులానికో ఒక మతానికో మనము ఒక దిక్కు చూపించకుండా మనందరం సమానత్వమే అని దయచేసి ఏమనుకోవద్దు. నేను ఒక చిన్న మాట చెప్తా, అంబేద్కర్ సంఘం ఎక్కడైతే పెడుతున్నారో అన్ని కులాలను అన్ని మతాలను అందులోకి కలుపుకొని అంబేద్కర్ సంఘం పెడితే ఇంకా మహనీయులకి గొప్ప విషయం ఉంటుంది. మనం కేవలం విగ్రహాలను పెట్టుకోవడం కాదు, విగ్రహాలను పెట్టుకుంటే నిజంగానే ఇక్కడ ఉన్నాం, మనం ఇంతమంది ఉన్నాం. ఒక చిన్న పిల్లగానికి కూడా తెలవాలి, ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ స్కూళ్ళల్లో కానీ కాంపిటీషన్ పెట్టాలి, వాళ్ళకి స్పీచ్ పెట్టాలి, ఎస్ఏ రైటింగ్ పెట్టి, ఎందుకంటే వాళ్ళకి అందరికీ చిన్న ఉన్నప్పటి నుంచే తెలిస్తే బాగుంటుంది. వాళ్ళందరికీ మీరు ప్రతి జయంతికి పెడితే మేము కూడా ముందుండి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మరి ఒక్కసారి చెప్తున్నా, అంబేద్కర్ సంఘంలో అన్ని కులాలను మతాలను ప్రతి ఒక్కరిని కలుపుకొని సంఘాన్ని ఏర్పాటు చేసే మహనీయులని ఇంకా స్మరించుకుంటూ మనందరం ముందుకు పోతాం. నన్ను ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, ధన్యవాదాలు.